హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. జిల్లా కేంద్రం మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయా? ఒకప్పుడు విద్యకు చిరునామా, ప్రకృతికి నిలయం, టమోటా రైతుల ఆశల నగరం అదే మదనపల్లి. ఇప్పుడు అదే మదనపల్లి దేశంలోని అతి పెద్ద గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారబోతోందా? రూపాయలు 1,00,000 కోట్ల పెట్టుబడులు, ప్రపంచ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు, రైతులకు అంతర్జాతీయ మార్కెట్. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, మదనపల్లి భవిష్యత్తును మార్చే మహత్తర విజన్ అని ప్రభుత్వం చెబుతోంది. అసలు ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏమిటి? మదనపల్లికే ఎందుకు? దీనివల్ల ప్రజలకు, రైతులకు, యువతకు కలిగే లాభాలేమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మదనపల్లి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చల్లని వాతావరణం, సారవంతమైన భూములు, టమోటా మార్కెట్, కూరగాయల సాగు. మామిడి, బొప్పాయి, పూల తోటలు దక్షిణ భారతదేశంలోనే ఉద్యాన పంటలకు అత్యంత అనుకూల ప్రాంతాల్లో మదనపల్లి ఒకటి. బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఉండడం కూడా పెద్ద ప్లస్ పాయింట్. అందుకే ప్రభుత్వం ఇక్కడ ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే కేవలం ఒక మార్కెట్ కాదు, ఒకటే చోట రైతు, పంట కొనుగోలు, నాణ్యత పరీక్ష, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్ అన్నీ జరిగే భారీ వ్యవస్థ. ఉదాహరణకు టమోటా కేవలం మార్కెట్కు వెళ్ళదు, కెచప్గా కూడా మారుతుంది. మామిడి జ్యూస్గా మారుతుంది, పండ్లు జామ్గా మారుతాయి, కూరగాయలు ఫ్రోజన్ ఫుడ్గా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఇవన్నీ రైతులకు కలిగే లాభాలు. ఇప్పటి వరకు రైతుల పెద్ద సమస్య పంట ఒకటేసారి రావడం, ధరలు ఒక్కసారిగా పడిపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం. హార్టికల్చర్ హబ్ వస్తే ఎగుమతులు, కోల్డ్ స్టోరేజ్లు, కంపెనీలతో నేరుగా ఒప్పందాలు, సరైన ధరలు. దీంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు టమోటా సాగు అంటే లాభాల పంటగా భావించేవాళ్ళు. రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని చూసి వ్యవసాయంతో సంబంధం లేని టెక్కీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా వందల ఎకరాల్లో టమోటా సాగు ప్రారంభించారు. ఫలితంగా ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగి మార్కెట్లో అధిక సరఫరా కారణంగా ధరలు కుప్పకూలిన సందర్భాలను మదనపల్లి రైతులు ఎన్నోసార్లు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అదే విధంగా మరొక అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి తీసుకురావాలని సంకల్పించారు. అదే గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం నుంచి కూడా భారీ పెట్టుబడులు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు నిజంగా వస్తే ఈ ప్రాంతం ప్రపంచ స్థాయి ఉద్యానవన, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది. టమోటా పంటలో లాభాలు చూడగానే ఇన్వెస్ట్మెంట్లు చేసిన టెక్కీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రాజకీయ నాయకులు ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో, కోల్డ్ స్టోరేజ్ల్లో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో, ఎగుమతి సంస్థల్లో పెట్టుబడులు పెడితే అది రైతుకే కాదు, మొత్తం రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఉదాహరణకు ఉసిరికాయను తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. ఉసిరితో ఆయుర్వేద మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, జ్యూసులు, పచ్చళ్ళు, పౌడర్లు ఉత్పత్తులు తయారవుతున్నాయి. మదనపల్లిలో ఇలాంటి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడితే ఇక్కడి నుండి ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. మరో ఉదాహరణ అనంతపురం జిల్లా. అక్కడ పండే అరటికాయలకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఆ డిమాండ్ ఉన్న కారణంగా గుజరాత్ వరకు ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర, లాజిస్టిక్స్, సరైన ప్రాసెసింగ్ ఉంటే ఎంతటి ఆర్థిక అవకాశాలు సృష్టించవచ్చో ఇదే ఉదాహరణ. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు తమ పంటలను నేరుగా ప్రాసెసింగ్ కంపెనీలకు లేదా ఎగుమతి సంస్థలకు విక్రయించే అవకాశం పెరుగుతుంది. ఆధునిక ప్యాకింగ్, గ్రేడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఎగుమతి సదుపాయాలు అందుబాటులోకి వస్తే మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం రైతులకు తగ్గుతుంది. కమిషన్ల భారం తగ్గి రైతులకు మెరుగైన ధర లభించే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు. ఈ ప్రాజెక్టు ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ప్యాకేజింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్, ఐటీ, అకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్ వంటి రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే పరిస్థితి కొంతవరకు తగ్గవచ్చు. గిడ్డంగులు, ట్రాన్స్పోర్ట్ హబ్, ఎలక్ట్రిసిటీ, నీటి సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వ్యాపారాలకు స్వర్ణయుగం. పరిశ్రమలు వస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్, బ్యాంకులు, విద్యాసంస్థలు కూడా నెలకొంటాయి. ఆసుపత్రులు, వ్యవసాయ యంత్రాల వ్యాపారం, ప్యాకేజింగ్ పరిశ్రమలు, ఎగుమతి సంస్థల వంటి రంగాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ప్రకటనలతో పాటు పరిశ్రమల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్లు, ఎగుమతి సదుపాయాలు, రైతులకు శిక్షణ, ప్రైవేటు పెట్టుబడులు వంటి అంశాలు కూడా సమర్థవంతంగా అమలు కావాలి. అప్పుడు మాత్రమే మదనపల్లి పేరు ప్రపంచ హార్టికల్చర్ మ్యాప్పై ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్టు ఒక ప్రాంతం భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. అమరావతి రాజధానిగా మారినట్లే
శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రంగా ఎదిగినట్లే ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మదనపల్లిని భారతదేశ వ్యవసాయ పటంలో ఒక ప్రపంచ స్థానానికి తీసుకువెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ కళ నిజం కావాలంటే ప్రకటనలు మాత్రమే కాదు, పనులు కూడా అంతే వేగంగా జరగాలి. ప్రాజెక్టు పూర్తయితే రైతు నుంచి వ్యాపారి వరకు, యువత నుంచి పరిశ్రమల వరకు మొత్తం రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక గేమ్ చేంజర్ కావచ్చు. ఈరోజు టమోటాతో పేరు తెచ్చుకున్న మదనపల్లి రేపు ప్రపంచ హార్టికల్చర్ రాజధానిగా నిలుస్తుందా? దానికి సమాధానం రాబోయే కొన్నేళ్లలో జరిగే అమలుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రన్ టీవీ తెలుగును ఆదరించండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.